నమస్తే. జనవరి 26 రాజ్యాంగ అవతరణ దినోత్సవం మరియు రిపబ్లిక్ డే. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మన పరిపాలన కోసం రాసుకున్నటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. అయితే ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజుని, రిపబ్లిక్ డే రోజుని మనం స్వాతంత్ర పోరాటం గురించి, మనం తెచ్చుకున్న స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రతిసారి కూడా ఒక చర్చ ఏంటంటే గనక కాంగ్రెస్ పార్టీ ఒక సమగ్రమైనటువంటి పోరాటం చేయడం ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని కొన్ని వర్గాలు వాదిస్తుంటే, ఇది కానే కాదు, స్వాతంత్ర పోరాటంలో అది కూడా ఒక భాగం. భగత్ సింగ్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, వీర సావర్కర్ కావచ్చు, అనేక మంది యోధులు ఇక్కడ ఈ దేశంలో పోరాటం చేయడం, ప్రపంచ యుద్ధాలు చేసిన తర్వాత ఆర్థిక పరిస్థితి చతికిల పడిపోయి బ్రిటిష్ వాళ్ళు చేతులెత్తేసిన పరిస్థితి, ఇతర దేశాల్లో తిరుగుబాట్లు వంటి కారణాలతోటి విధి లేని పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చారని మరొక వాదన నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో అసలు స్వాతంత్ర పోరాటం ఎలా జరిగింది, అందులో కాంగ్రెస్ పార్టీ జరిగినట్లయితే ఇతర వర్గాల పాత్ర ఏంటంటే విశేషాలని సామాజిక విశ్లేషకులైనటువంటి సీనియర్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ జనార్దన్ గౌడ్తో మాట్లాడుతాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ భారతదేశం స్వాతంత్రానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఈ స్వాతంత్రం తీసుకుని రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత ఉండొచ్చు, లేదన్నట్లయితే దేశంలోని ఇతర స్వాతంత్ర వీరులైనటువంటి సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్ వంటి నాయకుల యొక్క పాత్ర ఎంత ఉంది, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పాత్ర ఎంత ఉంది అంటారు? కాంగ్రెస్ వాళ్ళ యొక్క లక్ష్యము స్వతంత్రం కాదు. అయ్యో, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు. ఇది నేను ఖచ్చితంగా చెప్తా. వాళ్ళ యొక్క లక్ష్యము జస్ట్ ప్లే ది గేమ్, అంతే, పర్చేజ్ ది టైం. ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ పవర్ఫుల్ అయ్యి స్వాధీనం చేసుకోవడానికి మధ్యన ఒక ఇంటర్వెల్, అంతే మాత్రం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అంతే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబడింది బ్రిటిష్ వాళ్ళతోనే. అయితే ఈ హ్యూమ్ ఎవరు అంటే ఇండాలజీ డైరెక్టర్. అంటే బ్రిటిష్ క్యాబినెట్ లోపల ఇండాలజీ యొక్క డైరెక్టర్ ఓహెచ్ హ్యూమ్. ఇండాలజీ అంటే ఇండియాకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అంటే గవర్నమెంట్ రికార్డ్ లో ఉంటది. అక్కడ బ్రిటిష్ హిస్టరీ, జాగ్రఫీ, కల్చరు, స్పిరిచువలిజం, మెటీరియలిజం, ఆల్ దీస్ థింగ్స్, పొలిటిక్స్, సోషియాలజీ, అన్ని బ్రాంచెస్ ఉంటాయి. దానికి డైరెక్టర్. ఇంత పెద్ద ఆఫీసర్కు భారతదేశ విషయం తెలీదా? వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది. ఎంతమంది బ్రిటిష్ జడ్జిలే మన మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మన ఉద్దామ్ సింగ్ మెచ్చుకున్నారు, వీర సావర్కర్ శిష్యుడు గాంధీ, నాథురామ్ గాడ్సే అయితే జడ్జి స్పష్టంగా చెప్పాడు, నాకేదో తగిన శిక్ష పడుతుంది నరకంలో అని. ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అంటే అటువంటి నిజాయితీని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, కలగాపులం చేసి కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం పోరాడలేదు. ఈ ఓచును పార్లమెంట్ నుండి బయటికి రావడం ఇది డ్రామా. ఇట్ ఈస్ ప్రీ ప్లేడ్, ప్రీ ప్లాన్డ్ డ్రామా. అతను వచ్చి నేరుగా ముంబైకి వస్తాడు. వచ్చేసి మన ఇలకల్లంతా లేపుతాడు. ఏది స్వతంత్ర వీరులమైన వాళ్ళంతా లేపి చెప్తారు, మనము మన లోపల ఐకమత్యం లేనందుకు ఓడిపోయినాం అని చెప్పిన స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఐకమత్యం లేకనే మనం ఓడిపోయినాం. ఎందుకంటే ఈ గ్రూప్ అండి, ఆ గ్రూప్ అండి, వాడండి, వీడండి, ఎన్నో. కాబట్టి మనంతా కలిసి ఉండాలి. అంటే కలిసి ఉండాలంటే దానికి ఏంది నిదర్శనము? మన అందరం కుమ్మడిగా మాట్లాడుకుందాం మనకేం కావాలనేది. కానీ మనం ఒక మందలాగా పోయి గడబడి చేయరాదు పార్లమెంట్ లో గాని వీధుల్లో గాని. అంటే సైలెంట్ చేసాడు. రిప్రజెంటేటివ్ ఉంటాడు, అతను మన తీర్మానాలు తీసుకెళ్లి వైస్రాయ్కి అప్పచెప్తాడు. అక్కడ ఆయన కింద మీద పడి ప్రయత్నం చేసి మనకు సాధన చేస్తాడు. ఇది ఒప్పందం. మన వాళ్ళకి చాలా హాయిగా అనిపించింది ఈ సిద్ధాంతం. అదే నిజంగానే కదా, హాయిగా ఎవరింట్లో వాళ్ళు సిద్ధాంతం చేసి చాలు అని అంత అమాయకులు. ఎందుకంటే 1000 ఏళ్ళు బానిసలకు మైండ్ ఎక్కడ ఉంటది? ఒకటి దాన్ని ఒప్పుకుంటారు. దీని ఆధారంగా తీసుకొని
ప్రతి రిజల్యూషన్ ఓహెచ్ఎము లేకపోతే ఇంకెవరో మహాత్మా గాంధీ అటువంటాడు ఇంకెవరో ఎవరో తీసుకెళ్ళి చేయడము. ఆ వైస్రాయ్ కూడా చూసినట్టు దాన్ని లేకుంటే ఇట్లా ఎడమ చేత చిత్త పడేసినట్టు లోపల జరిగిన దండం మనకు తెలియదు. ఆ విధంగా కాలం గడుపుతూ వచ్చారు. కానీ 10 సంవత్సరాల కల్లా ఇది బాలగంగాధర్ తిలక్ గారు పసిగట్టారు. ఇది పెద్ద మోసం. స్పష్టంగా స్వతంత్రాన్ని మాకు ఇవ్వండి అని అడుకోవడానికి మేము ఇచ్చేవాళ్ళం కాదు, అది మా హక్కు, స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఖచ్చితంగా నీవు కాదు ఇచ్చేది, మేము తీసుకుంటాం అని అప్పుడు కుండ బద్దలు కొట్టాడు. కొట్టంగానే ఈ అతి తెలివైన ఈ కాంగ్రెస్ పార్టీ టప్న ఒక లేబుల్ పెట్టేసి అతివాది. ఓహో, ఇలా ఎవరైతే చెప్తారో వాళ్ళందరికీ ఎవరు నిజం వాస్తవం మాట్లాడతారో, వాస్తవం చెప్తారో, పౌరుషంగా ఉంటారో, ఎవడైతే మోచేతి నీరు తాగి తట్టుకునేటోడు ఉంటాడో నోరు వాడంతా మితవాదులు, మంచి పౌరులు, మితవాదులు. ఈ విధంగా ఈవెన్ మన సురేంద్రనాథ్ బెనర్జీ అటువంటి వాళ్ళు కూడా బోల్తా పడ్డారు. వాళ్ళు కూడా మితవాదులు అయిపోయి మన యొక్క నిజమైన స్వతంత్ర విలువను అతివాదులుగా బ్రాండ్ చేసింది. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఈ మదన్ లాల్ డింగ్రా ఎప్పుడైతే బ్రిటన్లో లండన్ హౌస్ లో అక్కడ బ్రిటిష్ ఆఫీసర్ ను హత్య చేస్తారో, చేసినప్పుడు ఈ మదన్ లాల్ డింగ్రా తల్లిదండ్రులే మా కుమారుడు కాదు వాడు అయ్యో అని డిక్లేర్ చేస్తారు. తర్వాత రెండవ దాంట్లో ఈ సురేంద్రనాథ్ బెనర్జీ ఈ కాంగ్రెస్ కమిటీ కూడా దీన్ని మేము ఈ చర్యను మేము ఖండిస్తున్నాము అని చెప్తారు. అప్పుడు అదే ఏకగ్రీవంగా మేము ఈ ఖండన చేస్తున్నాం అని అంటాడు. అప్పుడు డాక్టర్ లేచి కాదు, వీర్ సావర్కర్ లేచి కాదు నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పి ఆయన గంభీరంగా డిక్లేర్ చేస్తారు, స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి అట్లా సొంత రక్త బంధువులే తిరస్కరించారు దేశభక్తులను. అలా మొబిలైజ్ చేయగలిగారు కాంగ్రెస్ పార్టీ. అట్లా అంత జరిగింది. కాబట్టి మన రక్తం అంటే కాంగ్రెస్ పార్టీ మేము ఉప్పు సత్యాగ్రహం చేసాం, లేదా స్వదేశీ వస్తువుల ఇది చేసాం, మరి ఇంత పోరాటం చేస్తాం అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఉప్పులు పప్పులతోనే యుద్ధాలు ముగింపు రావు, స్వతంత్రం రాదు పోదు. ఇది ఎక్కడైనా చూపండి చరిత్రలో, ఓ 10,000 సంవత్సరాల చరిత్రలు కూడా ఉప్పులతోని పప్పులతోని స్వతంత్రం వచ్చిందేమో చూపండి, ఎక్కడ లేదు. మనని మోసగించడానికి కాంగ్రెస్ పార్టీ అలా ప్లాట్ఫామ్ లా ఉపయోగపడింది అంతే. ఇంకో విషయం, వీటంతా వెనక మళ్ళీ బ్రిటిష్ ప్లానే. ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా నుండి గాంధీ భారతదేశం రావాలని వస్తారో అప్పటికే బ్రిటిష్ వాళ్ళు వాసన పట్టారు, వీడు మాకు ఐడియల్ క్యాండిడేట్. గాంధీ ఒక ఐడియల్ గినిపిగ్, ఇతన్ని మనం ఎట్లయినా టైం చేయొచ్చు, ఎట్లయినా శిక్షణ ఇవ్వచ్చు అని చెప్పి 20 దినాలు 19 దినాలు తమ దగ్గర ఉంచుకున్నారు. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి రానియకుండా బ్రిటన్ తీసుకెళ్లి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి పక్కా ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. కనుక ఆయన భారతదేశం రావడానికి 20 దినాలు లేట్ అయింది. ఇక్కడ పత్రికా విలేకరులు ఎందుకు ఇంత లేట్ అయింది, ఇట్లా నేరుగా వస్తుంది కదా ముంబై నుండి, అట్లా ఎట్లా వచ్చినావు, పైనుండి వచ్చినావు అది అంటే, లేదు నాకు ప్రపంచం ఏదో చూడాలనిపించింది అక్కడ ఇక్కడ వచ్చిందని చెప్పారు. కానీ ఆ 20 దినాల్లో మాత్రం మంచిగా శిక్షణ ఇచ్చి పంపించారు. ఏంది, గాంధీ ఈ ఎప్పుడైతే పోర్బందర్ దగ్గర ఆ సముద్రంలో ఓడ ఆపుతాక ఇంకో చిన్న నావ తీసుకొని, నార్మల్ చిన్న నావ తీసుకొని కర్ర చేస్తారు, దాని మీద కాలు పెట్టి దాటి వస్తాం. దాటి వచ్చే టైంకు చాలా గ్రాండ్యూర్ వెల్కమ్ రావాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు గాంధీకి ప్లాన్ చేశారు. చేసి అంటే ఈ షుడ్ బి హిప్నటైజ్డ్, గాంధీ హిప్నటైజ్ కావాలి ఆ వెల్కమ్ చూసి అన్నట్టు వచ్చి
ఇతనికి ప్రైమరీ స్కూల్లో ఎవరైతే ఆచార్యులు, ఈయన అభిమానమైన ఆచార్యుడు ఉన్నాడో టీచర్, అతనికి అన్ని రకాల హంగులు తయారు చేసి అన్ని రకాల శిక్షణలు ఇచ్చి అతను ఆ కాలు అటు దేశుడు వ్యక్తి మన ప్రాంతం మన భూమి మీద ఉన్న చెక్క మీద కాలు పెట్టే టైంకు మహాత్మా అహం స్వాగతం కుర్వంతు అని ఆయన చేత చెప్పిస్తారు, చెప్పించి మెడలో దండ వేపిస్తారు. అయితే మళ్ళా చెప్తున్నా, వీటన్నిటికీ సాక్ష్యాలు చూపాలంటే ఎవరు చూపలేదు, ఎవరు లేదు. సమాచారం విశ్లేషణ చేసుకుంటున్నాం, చదువుకున్నటువంటి విషయాలు ఏళ్ళ కిందటో చదవని విశ్లేషణ చేసుకుంటున్నాం. అయితే కాబట్టి అయితే మరి ఆ దశల వారీగా ఇలా పోరాటం చేశాము, కాంగ్రెస్ పార్టీ పోరాటానికి తల ఒగ్గి స్వాతంత్రం వచ్చిందని ఒక కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కాదు, రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తం అట్రప్లాప్ అయింది కాబట్టి బ్రిటన్ ఇక పరిపాలన చేయలేక వదిలేశారని ఒకళ్ళు అంటారు. అది స్వాతంత్రం రావడానికి ఏదైనా కారణం అని అనొచ్చండి? అసలు బ్రిటిష్ ఆఫీసరే చెప్పారు. అంటే బహుశా అప్పుడు ఇదేంటి బెంగాల్ అంటే వెస్ట్ ఈస్ట్ లేకుండే బెంగాలే ఉన్నది. బెంగాల్ రాష్ట్రం ఉన్నప్పుడే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనుకుంటారు బెంగాల్కు, అతను ఒకసారి రీవిజిట్ చేస్తాడు, ఒకసారి చూసి వస్తాం మేము పరిపాలించిన ప్రాంతం ఎట్లుందో అని. అప్పుడు ఒక జర్నలిస్ట్ అడుగుతాడు, మీరు ఈ డిస్ప్యూట్ ఉంది, కాంగ్రెస్ ఒత్తిళ్లకు తల ఒగ్గి స్వతంత్రం ఇచ్చిందని కొందరు, అంటే రక్తపాతం లేకుండానే ఇది వచ్చింది అంటున్నారు. మరి కొందరు ఏమో సుభాష్ చంద్రబోస్ అని లేకుంటే క్విట్ ఇండియా ఉద్యమం అని అంటున్నారు. అంటే ఆయన స్పష్టంగా చెప్తాడు, ఇవన్నీ పక్క పెట్టారబ్బా, మేము భారతదేశం వదిలిపోయింది మాత్రం సుభాష్ ధాటిని తట్టుకోలేక స్పష్టంగా చెప్పేస్తాడు. ఈ విషయం స్పష్టంగా చెప్పాడు. సుభాష్ చంద్రబోస్ ధాటిని తట్టుకోలేక మేము వదిలిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే అదివరకే మేము 7-8 దేశాలలో ఓడిపోయాం. ఈ భారత ఖండం కాకుండా వేరే దేశాలు కూడా 60 దేశాల పైన స్వతంత్రం వీళ్ళు పరిపాలించారు. కాబట్టి ఆ దేశాల్లో ఎన్నో తిరుగుబాట్లు చేసి ఉంటాయి. అక్కడ ఓడిపోయాము, మాకు డబ్బంతా ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ అంతా చిన్నభిన్నం అయిపోయినాయి. కాబట్టి ఇది మాత్రం సుభాష్ చంద్రబోస్ ధాటిని తట్టుకోలేక మేము వదిలిపోయినాము అని అంటారు. ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటే క్విట్ ఇండియా ఉద్యమంలో జరిగింది ఏం లేదు, అంత తీర్మానం చేసి గాంధీ పోయి మాట్లాడితే ఇది క్విట్ ఇండియా ఉద్యమం మేము మీరు వెళ్ళిపోండి మాకు స్వతంత్రం చేసేని అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఆయన దిక్కు కూడా చూడకుండా ఆ పేపర్ అట్లా తీసుకొని అట్లా పెట్టి నేను వెళ్ళొస్తున్నాడు. మరి నేనేం చెప్పాలని నా ప్రజలకు అని అడిగిండు. అంటే అదే నీవే తెలుసుకోవాలి, ఏం చెప్పాలో నేనేం చెప్పాను, నేను చెప్పేది ఏం లేదు ఇందులో అని అన్నాడు అని దాంట్లో చదివాము. కాబట్టి ఇవన్నీ ఊహలు కావచ్చు, లేకపోతే క్రియేటివ్ మ్యాటర్స్ కావచ్చు, సమాచారం అందుతున్న సమాచారాన్ని బట్టి మనం చెప్పుకునేటువంటి అంశాలు కింద ఉంటాయి అన్నమాట. చూసారు కదండి, స్వాతంత్రం ఎలా వచ్చింది, అదే మాదిరిగా రాజ్యాంగానికి రాసుకోవడానికి జరిగినటువంటి సోపానాలు ఎలా జరిగినటువంటి విశేషాలని డాక్టర్ జనార్దన్ గౌడ్ గారు మంచి విషయాలతో విశ్లేషించారు. నమస్తే. Mind Media, the voice of India.